సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. ఒకప్పుడంటే బ్యాంక్ లో ఉన్న డబ్బులు డ్రా చేయాలంటే బ్యాంకు వెళ్లి ఫామ్ నింపి క్యాషియర్ కి ఇస్తే కొంతసేపు వెయిట్ చేసిన తర్వాత లైన్ లో నిలబడి డబ్బులు తీసుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అలా కాదు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఏటీఎంలు వచ్చేశాయి. అవి ఎక్కడ పడితే అక్కడ మనకు అందుబాటులో ఉంటున్నాయి. అయితే వాటిలో డబ్బులు డ్రా చేసేందుకు యత్నించినప్పుడు డబ్బులు అకౌంట్ నుంచి కట్ అయి కూడా మెషిన్ నుంచి బయటకు రాకపోతే చిన్న కంప్లైంట్ ఇచ్చి మన డబ్బును మనం తిరిగి పొందేందుకు వీలుంది. దీంతో ఎలాంటి సమస్య లేదు. కానీ ఈ మధ్య ఏటీఎంలలో నకిలీ నోట్లు వస్తున్నాయి. వాటిని తీసుకున్న వినియోగదారులు బ్యాంకు వెళ్తే బ్యాంక్ వారు తమకేం తెలీదని సమాధానం చెప్పడం, దీంతో బాధితులు గగ్గోలు పెట్టడం ఇప్పుడు సర్వసాధారణమైంది. అయితే మీకు తెలుసా, ఏటీఎంలలో నకిలీ నోట్లు వచ్చినా వాటిని తిరిగి ఇచ్చి బ్యాంకుల ద్వారా అసలైన నోట్లు పొందవచ్చని? అవును, మీరు విన్నది నిజమే. ఇలాంటి సమస్య ఎదురయ్యేవారు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఏటీఎంలో నకిలీ నోట్లు రాగానే కంగారు పడకూడదు. వెంటనే అప్రమత్తమై అక్కడ ఉండే సెక్యూరిటీ గార్డుకు ఈ విషయాన్ని తెలియజేయాలి. ఇటీవలి కాలంలో దాదాపు అధిక శాతం ఏటీఎంల వద్ద సెక్యూరిటీ గార్డులు ఉంటున్నారు. కాబట్టి నకిలీ నోట్లు రాగానే ఆ గార్డుకు విషయం చెప్పి అతని వద్ద ఉండే రిజిస్టర్ లో మీరు డ్రా చేసిన మొత్తం, నకిలీ నోట్లు ఎన్ని వచ్చాయి, ఏ నోట్లు వచ్చాయి, వాటి నంబర్లు, మీరు లావాదేవీ నిర్వహించిన సమయం, తేదీ, ఏటీఎం స్లిప్, దాని ట్రాన్సాక్షన్ నెంబర్ వంటి వివరాలను అన్నింటినీ ఆ రిజిస్టర్ లో ఎంటర్ చేసి గార్డు సంతకం తీసుకోవాలి. వీలైతే ఇప్పుడు చెప్పిన వివరాలకు సంబంధించిన ఫోటోలన్నింటినీ స్మార్ట్ ఫోన్ ద్వారా తీసి భద్రపరచుకోవాలి. అనంతరం ఆయా వివరాలకు సంబంధించిన జిరాక్స్ పత్రాలను తీసి బ్యాంకు వెళ్లి అక్కడి మేనేజర్ కు ఫిర్యాదు చేయాలి. బాధితుడు తాను చేసిన లావాదేవీకి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన ఓ లెటర్ ను రాసి మేనేజర్ కు ఇవ్వాలి. దానికి జిరాక్స్ పత్రాలను కూడా ఇవ్వాలి. బ్యాంక్ వారు మీ దగ్గర ఉన్న నకిలీ నోట్లను తీసుకుని వాటిని తమ దగ్గర ఉండే పరికరాల ద్వారా స్కాన్ చేసి అవి నకిలీ నోట్లనే విషయాన్ని ధృవపరుస్తారు. అనంతరం వాటికి బదులుగా మీకు అంతే మొత్తంలో డబ్బు ఇస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.